అందరికీ నమస్కారం అండి. మన భారతదేశంలోని ఎన్నో కులాలు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ కులాల మీద చిచ్చులు పెట్టిన వ్యాఖ్యలు అయితే ఒక సీనియర్ అధికారి అయితే మాట్లాడడం జరిగింది. దీని మీద పెద్ద దుమారమే మన భారతదేశంలో రగులుకుంది. అసలు ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేశారు, ఎవరైనా విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని పూర్తిగా లాస్ట్ దాకా చూడండి. అప్పుడే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏంటన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మీ తమ్ముడికి ఆదరించిన సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా లేట్ చేయకుండా ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లోని ఒక సాధారణమైన సమావేశానికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే సమావేశం అయ్యారు. ఆయన పేరు ఏంటంటే సంతోష్ వర్మ. ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ కుమార్తెను మా కుమారుడికి ఎప్పటిదాకా అయితే దానం చేయరో, లేదా బ్రాహ్మణ కుమార్తె మా కుమారుడితో ఎప్పటిదాకైతే సంబంధం పెట్టుకోదు అప్పుడు దాకా రిజర్వేషన్స్ అనేవి ఇవ్వకూడదు అని చెప్పి అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటువంటి వ్యాఖ్యలతో ఒకేసారి బ్రాహ్మణ కులాల్లోని పెద్ద దుమారం అయితే జరిగింది. ఒకేసారి వివాదాన్ని సృష్టించాడు ఆయన. ఒకేసారి భారతదేశ అఖిల బ్రాహ్మణ సంఘాలు అందరూ కూడా ఆయన మీద అయితే తీవ్రమైన విమర్శలు, తీవ్రమైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. భారతదేశంలోని ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయాలు ఉన్నాయి, ఆ విధంగా ఫాలో అవ్వాలి. కానీ ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. నేటి సమాజంలోని బేటీ పడావ్ బేటీ బచావ్ అనే నినాదంతో నడుస్తున్న తరుణంలోని ఇప్పుడు ఇటువంటి ఆడపిల్లల మీద విచక్షణరహితమైన వ్యాఖ్యలు, అది కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి చేయడం కరెక్ట్ కాదని విపరీతమైన దుమారం అయితే జరుగుతోంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇతనే. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.